చేసుకో, దేహాభిమానాన్ని వదిలిపెట్టు. ఈ నేతిని, ఈ నెయ్యి ఏ విధంగా వచ్చిందో గ్రహించి నీ దేహం నుండి ఆ విధంగానే ఆత్మను, జీవాత్మను వెలికి ఆత్మ విచారణ చేయి. నేతి చిలుకు అంటే పాలన చిలుకు, పాలనకు చిలుకుతే పాలన కాలబెట్టాలి, అక్కడ పెరుగు అవుతుంది. ఆ తర్వాత దాన్ని చిలుకుతే వెన్న వస్తుంది, వెన్న వస్తే ఆ వెన్న నుండి నెయ్యి వస్తుంది. ఆ తర్వాత ఇంకేముండదు. ఆ విధంగానే ఈ దేహంలో ఉన్నటువంటి యొక్క పంచకోశాలు అనేవి ఉన్నాయో, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనేటువంటి పంచకోశాలు, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క లేయర్స్ చిలకడం అంటే ఏదో పట్టి శరీరం చిలకడం అని కాదు. అంతేందా అంతఃకరణంలో భగవన్నామం అనే త్రాడు, భగవద్భక్తి అనేటువంటి త్రాడు, నామం అనే కవ్వాన్ని పెట్టి ఆ చిలుక నామాన్ని, భగవన్నామాన్ని అంటే ఎలా ఉండాలి? ఆ నామము తైలధారయ, తైలధార. మనం పూర్ణాలు చేసినప్పుడు వసోద్ధార వేస్తాం. వసోద్ధార మేధార సదిద్వా ఏషా హూయతే భూతస్య ఉధార ఏకమేషాధార పుష్టిం అని ఆ మంత్రం చెప్తూ చేస్తాం. తైలధార ఎక్కడ కూడా గ్యాప్ రాదు, అంటే ఎక్కడ కూడా దిగరాదు. అలాగే మన మనస్సు కూడా ఎక్కడ కూడా ఒక క్షణకాలం కూడా అన్యత్రా ఆలోచించకుండా భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ, మనస్సు ఉచ్చరిస్తూ భగవంతుని యొక్క భగవంతుడిని చింతిస్తూ ఉంటే అదే తైలధార. అప్పుడు చిలకబడుతుంది యొక్క శరీరం, యొక్క పంచకోశాలు అని కూడా చిలిపి మనస్సును, బుద్ధిని, చిత్తాన్ని కూడా శుద్ధి చేసి, తద్వారా పంచకోశములు శుద్ధి అయి మనస్సు అంతఃకరణ శుద్ధి అయితే ఆటోమేటిక్గా అది పాలుగా నేతిగా మారినట్టుగా మనకు ఆత్మస్వరూపంగా మారుతాం. ఈ శరీరంగా ఉన్నప్పటికీ కూడా మనకేమి సంబంధం ఉండదు ప్రపంచంలో జరిగేటువంటి వాడితో. ఆ విధంగా దేహ సంబంధం విడిపోయి ఆత్మస్వరూపంలో చింతించడం వలన దేహ సంబంధం విడిపోయి ఆత్మజ్ఞానం బోధపడుతుంది. అంతేగాక జీవితులైన వ్యక్తి గాఢ నిద్రలో ఉన్నప్పుడు అహంభావం ఉంటుంది. గాఢ నిద్రలో అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, 3 అవస్థలు ఉంటాయి. జాగ్రత్త అవస్థలో ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితి అంటే మెలకువతో ఉన్నప్పుడు డే టైం. స్వప్నావస్థ నిద్రపోయిన స్వప్నాలు వస్తూ ఉంటాయి, అది స్వప్నావస్థ. స్వప్నంలో సుఖ దుఃఖాలు ఉంటుంటాయి. కానీ వాడి గాఢ నిద్రలో ఉన్నప్పుడు వాడికి ఏమీ ఉండదు, కేవలం చైతన్య రూపంగా ఉంటుంది. మనస్సు పనిచేయదు, బుద్ధి పనిచేయదు, పంచకోశాలు పనిచేయదు. నువ్వు రాజువా, మంత్రివా, తర్వాత భట్టువా, అందరూ ఒకటే ఆ సమయంలో గాఢ నిద్రలో ఉన్నటువంటి వాడు కదా. వాడు రాజు అనే స్పర్శ ఉండదు, ఏది ఉండదు. అహంభావం ఉండనందున అహం అనేటువంటి ఉండదు. అంటే ఆత్మలో లయమైపోతుంది, చైతన్యం లయమైపోతుంది. అతనికి ప్రపంచం భాషించదు. అహంకారం లేని వాడికి సంసారం భాషించదు. ఆ విధంగానే అహంకారం కూడా విడరాటువంటి వాడికి అంటే జాగ్రత్త వ్యవస్థలో ఉంటూ అహంకారంతో ప్రవర్తించద్దు అనగా దేహాభిమానం తొలగించువాడు. ఈ దేహం నేను, దేహాత్మభావం తొలగించినటువంటి వాడికి ఎవడైతే ఉంటాడో వాడు సుషుప్తి వ్యవస్థలో ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా జాగ్రత్త వ్యవస్థలో కూడా ఉండగలిగారు. అహంకారము, దేహాభిమానం, దేహాత్మభావము, కోపము, కామము, క్రోధము, ఆశ ఇవన్నీ కూడా వదిలిపెట్టినటువంటి వాడికి, దేహాభిమానం తొలగించినటువంటి వాడు ఎప్పుడు కూడా జీవన్ముక్తుడు అంటారు. అని ఏమంటారు? జీవన్ముక్తి. ముక్తి 2 రకాలు. ఒకటి జీవన్ముక్తి, జీవించి ఉండగానే ముక్తిని పొంది ఉండడం, అంటే వేడితో సంబంధం లేకుండా ఉండడం. రెండవది దేహాంతర ముక్తి, క్రమముక్తి అంటారు. క్రమముక్తి అంటే దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత క్రమక్రమంగా దేహాన్ని విడిచిపెట్టిన పుణ్య విశేషం వల్ల ఉత్తమమైన జన్మ అవసరాలు వస్తుంది. పుణ్యకార్యం చేసినప్పుడు వాడు పాపం చేస్తే వాడు జరుగుతుంది. ఒక ఉత్తమమైనటువంటి వంశంలో ఉత్తమమైనటువంటి గర్భంలో జన్మిస్తాడు. అక్కడ మళ్ళీ సాధన చేస్తాడు, మళ్ళీ సాధన చేసి మళ్ళీ వాడు కొంత పుణ్యాన్ని సంపాదించుకుంటాడు. ఇవన్నీ కూడా క్రమముక్తి అంటారు. క్రమం. ఎవరికైనా ముక్తి లభించడం అంటే దేహాంతరం, ఈ దేహంతోనే ముక్తిని పొందాలి అంటే ఒకటే మార్గం. ఏమిటి? రామనామం.
మంత్రముతో సమానము రామనామం. అట్టి వారు దేహాభిమానం తొలగించువాడు జీవన్ముక్తుడే. కావున నీవు మాయారూపము మనోధర్మములైన అహంకార మమకార భ్రాంతిని విడుము. తర్వాత ఇంద్రియములకు చెందిన శబ్దాది బాహ్య విషయముల నుండి నీ మనస్సును నెమ్మదిగా మరణించు. నీ మనస్సు బయటకు వెళ్తున్నప్పుడు మళ్ళీ తీసుకురము. మరణ మనస్సును సమస్త భూతములకు ఆత్మ అయిన వాడు ఈశ్వరుడు ప్రదత్తుడు మాయా మానుషరూపుడకు రామచంద్రుని యొక్క పాద పద్మములందు రామచంద్రుని యందు నిలుపు. అట్టి ఇంద్రియ విషయములందు బాహ్య దోషములను మనస్సులకు చూపి ఆ మనస్సును పరమానంద రూపుడకు రాముని యందు నిలుపము. దేహమునందు ఆత్మబుద్ధి కలుగుట వలనే తోబుట్టు అన్న, తండ్రి, తల్లి, మిత్రుడు, ప్రియుడు, భార్య, పుత్రుడు అనే బుద్ధులు లేదా వ్యవహారం కలుగుతాం. ఇవన్నీ వాస్తవం చెప్తాడు. ఎవరు లేదు. ఎవరెవరయ్యా భార్య పిల్లలు ఎవరయ్యా? ఈ భార్య పిల్ల ఒకటి బాగా గుర్తుపెట్టుకోవడం సింపుల్గా చెప్తున్నాను. ఈ భార్య పిల్లలు దేహ సంబంధమే తప్ప ఆత్మ సంబంధమైనటువంటి దేహ సంబంధమైనటువంటి వారు. మన దేహం నుంచి వచ్చేటువంటి వారు. ఈ దేహమే ఉన్నప్పుడు ఆ సంబంధం ఉంది. ఈ దేహమే శాశ్వతం కాదు. మనం ధరించిన దేహమే శాశ్వతం కాదు. వాళ్ళపైన మనం అది మమకారములు పెట్టుకోవడం అనేటువంటిది అది అజ్ఞానజనితమైనటువంటి దోషమే కదా అని చెప్తూ ఉన్నారు. వీరు ఎట్లా కొడతారంటే ప్రారంభవశాత్తు కొడతారు. రుణాల బంధరూపైన పశు పక్షి సుధారణ. పూర్వజన్మలో నీ భార్య, ఈ జన్మలో ఈ జన్మలో భార్య, పోయిన జన్మలో నీ భార్య కాదు. ఈ జన్మలో భర్త, పూర్వజన్మలో భర్త కాదు. ఈ జన్మలో ఉన్నటువంటి పిల్లలు పూర్వ జన్మలో పిల్లలు కాదు. ఈ జన్మలో ఉన్నటువంటి పిల్లలు వచ్చే జన్మలో పిల్లలు కాదు. ఏవో రుణపడి ఉంటుందంటే దీంట్లో కర్మపుత్రుడు, రుణపుత్రుడు, సేవకాపుత్రుడు అని పుత్రుడు 4-5 రకాలు ఉంటారు. సేవకాపుత్రుడు చివరికి మన దాస్యం చేసినటువంటి వాళ్ళ పని వాళ్ళు ఉంటారే, వాడు కూడా మన పుత్రుడు ఉంటుంది. భాగవతంలో అద్భుతంగా వస్తాయి ఇవన్నీ కూడా, వివరణగా వస్తాయి. అర్థమైందా? నారదుడి వృత్తాంతం చదివితే అప్పుడు అర్థమవుతుంది. ఆ జన్మ వృత్తాంతం అంటే చదువుతుంది. కాబట్టి భార్య అయినా పిల్లలైనా ఇవన్నీ కూడా కేవలం రుణాన్ని అనుసరించి మాత్రమే వస్తుంటాయి తప్ప బాకీ తీర్చుకోవడానికి మనం సంపాదించడానికి అప్పగించాలి, పోవాలి. లేదా మనం అప్పులు చేస్తే వాళ్ళు కట్టాలి. తండ్రి అర్థం చేస్తే కట్టేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది గుడ్డి వాళ్ళను హ్యాండిక్యాప్లో జన్మిస్తారు. పూర్వ జన్మలో వీడు వాళ్ళని సేవ చేసి ఉంటాడు. కాబట్టి ఈ జన్మలో వీడు వాళ్ళని సేవ చేయాలి. సేవకాపుత్రుడు, కర్మపుత్రుడు, వాడికి ఏ విధంగా కర్మ చేయడంతో ఉంటాడు. వాడు ఇంకా మనం చెప్పిన మాట వినండి. వాడు వచ్చి పోతే వాడు ఎక్కడో ఉంటాడు. మనం పోయిన చూస్తూ వచ్చి కర్మ చేస్తా, లేకపోతే అది కూడా మీరు చేయండి అంటాడు. అక్కడికి పైసలు పంపిస్తాను, మీరు చేయండి అంటాడు. ఇటువంటి పరిస్థితులు కూడా ఈ కాలంలో మనం చూస్తున్నాం. అందుకని కాలానికి ఎప్పటి మీద కూడా ప్రేమ, అభిమానము, రాగము, ద్వేషం అని మనం జాతరాన్ని చెప్తుంది. మనం సుఖంగా ఆనందంగా ఉండాలి. మిత్రుడు, ప్రియుడు లేదా భార్య అని బుద్ధులు లేదా వ్యవహారంలో ఆత్మను దేహం కంటే విలక్షణమైనదిగా నిశ్చయాత్మక బుద్ధితో ఆత్మను తెలుసుకున్నప్పుడు ఎవరికి బంధువు, తోబుట్టు, తల్లి, తండ్రి, మిత్రుడు అనగా ఎవరికి బంధువు కానీ, తోబుట్టువు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, మిత్రుడు కానీ ఎవరు కాలేదు కూడా అని తాత్పర్యం. శబ్దాది విషయములు, పలు సంపదలు, బలము, కోశము, భృత్యవర్గము, రాజ్యము, భూమి, పుత్రాలు ఇవన్నీ కూడా ఎల్లప్పుడూ మిథ్యాజ్ఞానం వల్ల బుద్ధి తప్ప అంతేకాదు ఇవన్నీ కూడా అజ్ఞానం వలన ఉత్పన్నము కూడా చేత క్షణకాలం నుండి నశించిపోవు అని తెలియదు. కావున లెమ్ము భక్తి చేత మాత్రమే హృదయమున స్వామి రాముని నిరంతరం హృదయమున భావించుచు ప్రారంభమును అనుభవించుము. లభించిన రాజ్యమును మొదలగు వారిని పరిపాలన చేస్తుంది. వచ్చిన దాన్ని నీవు చేస్తూ ఉంటే దాన్ని ఆశించకూడదు. ఏదైనా వచ్చిన దాన్ని అనుభవిస్తూ ఉండాలి. జరిగిన దాని గురించి కానీ, జరగబోవు దాని గురించి కానీ విచారింపబడదు. వర్తమానం మాత్రమే ఆచరించుము. న్యాయమార్గమును వీడక వర్తమానం ప్రవర్తింపు. అప్పుడు సంసార దోషం ఎప్పుడుగా ప్రజెన్స్లో ఉండాలంటున్నారు. వర్తమానంలో ఉండాలి.
జరిగిన దాని గురించి చింతించకూడదు, జరిగిన దాని గురించి ఆలోచించకూడదు, జరిగిన దాని గురించి చింతించకూడదు, జరగబోయే దాని గురించి ఆలోచించకూడదు. వర్తమానంలో మనం ఏదైతే చేస్తామో అదే భవిష్యత్తు నిర్ణయిస్తుంది. భవిష్యత్తు నిర్ణయించేది మన ఆలోచనలు కాదు. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది. అందరికీ అనుకున్నట్టు అవుతాయి చెప్పండి. అందుకని అనుకున్నట్టు అనుకుంటే వాడు మానవుడు కాదు, దేవతలకు కూడా కాదు. అనుకున్నాను మన వర్తమానంలో ప్రవర్తించేటువంటి ధర్మం, ఏదైతే ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటామో ఆ ధర్మం యొక్క ఫలములే భవిష్యత్తు ఉంటాయి. వర్తమానంలో నాటిన చెట్టే ఫలాన్ని ఇస్తాయి, ఎప్పుడో ఫలాన్ని ఇస్తాయి. అది ఎవరికి మనకు అందొచ్చు అందకపోవచ్చు. కాబట్టి మన వర్తమానంలో మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, ఏ విధంగా జీవిస్తున్నాం ప్రధానం తప్ప భవిష్యత్తు గురించి ఆలోచించకూడదు అని. అప్పుడు సంసార దోషం నీకు అంటారు. రాముడు నిన్ను ఆజ్ఞాపించినాడు, నీ అన్యాయం చేసిన ఊర్ధ్వదేహిక అంత్యేష్టి క్రియలు ఏవైతే ఉంటాయో యథాశాస్త్రముగా ఆచరించుము. ఓ మహామతి, రోదనము చేసిన స్త్రీలను కూడా శాంతింపచేయము. ఓ గొప్ప బుద్ధిమంతుడా, వీరందరూ నగరంలో పోవుదురుగాక, ఆలస్యం చేయకూడదు అని ఈ మాటలు లక్ష్మణ్ చెప్పుగా విభీషణుడు విని శోకము మోహమును విడిచి రాముని దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడు. రామస్యైవానువృత్యర్థం ఉత్తరం పర్యభాషిత నృశం సమనం వ్రతం క్రూరం త్యక్త ధర్మవ్రతం ప్రభో. ధర్మజ్ఞుడు విభీషణుడు మనస్సులో ఏదో ఆలోచించి రాముని మనస్సును అనుసరింపదలిచి ధర్మార్థ సహితంగా ప్రత్యుత్తరముగా లక్ష్మీ ద్వారా చెప్పబడిన మాటలకు బదులుగా ఇలా అన్నాడు. ప్రభు, ఈ ఘాతకుడు ధర్మం కోసం వదిలినవాడు, ధర్మాన్ని అనుసరించలేదు, అసత్యముడు అయిన రావణుడు పరస్త్రీలతో కూడా ఇట్టి వాణి అంత్యక్రియలు జరుపుటకు నా మనస్సు ఒప్పడుతుంది, ఉచితమైనది కాదు అన్న కనిపిస్తుంది. అనగా ఆ మాట విని రాముడు ప్రీతిపూర్వకంగా విభీషణుడిలా అన్నాడు. సోదరా, ఎంత అద్భుతమైన మాట అండి. మరణాంతాని వైరాణి నివృత్తం న ప్రయోజనం క్రియతామస్య సంస్కారో మమాప్యేష యథాతవ. మరణం అనేది ఎప్పుడు వైరం అనేది కూడా మరణాంతాన్ని వైరాన్ని, మరణించిన వారి యొక్క వైరం ఉంటుంది. అందులో గొప్ప సూక్ష్మం ఉంది. మరణం వరకే వైరం అన్న కానీ వాడు ఎంత చెడ్డ పనులు ఏది కాక ఎంతటి దుర్మార్గముడైనటువంటి వాడని కాదు. వాడు పోయిన తర్వాత పూత పోయిన తర్వాత పీడ పోయిందని అనుకోవడం అలా వస్తుంది. వాడికి ఉన్నటువంటి పాపములైనటువంటి మన అన్నది మనకు సంక్రమిస్తాయి. ఎప్పుడైనా కూడా చనిపోయినటువంటి వాడిని వ్యక్తిని మనం దూషించకూడదు. వాడి యొక్క మంచి పనులు ఏవైనా ఉంటే కీర్తించాలి, లేకుంటే మౌనంగా ఉండాలి. అంతేగాని చనిపోయినటువంటి వ్యక్తిని దూషించడం వల్ల ఆ పాపములన్నీ కూడా వాడి దగ్గర నుంచి మనకు సంప్రాప్తం ఉంటాయి అని మనకు రామాయణం చెప్తుంది. ఓ సోదరా, మరణం వరకే వైరములన్నీ నిలిచి ఉండును, మరణించిన వాడి మీద వైరం పనికిరాదు. ప్రస్తుతం మన కార్యం పూర్తి అయిపోయింది, ఇతనికి సంస్కారం చేయండి. ఇక ఇతడు నీకు ఎట్టివాడో నాకు కూడా అట్టివాడే సుమన. నీకు ఎటువంటి వాడో నాకు కూడా రాముడు అంతే గౌరవప్రదుడు. రామాజ్ఞ శిరసా వహించి వెంటనే నీవు చేయలేకపోతే కనుక, నీవు కనుక అంత్య సంస్కారం చేయలేకపోతే అంటే దాని అర్థం ఏంటి? నీకు ఎంతటి వాడు నాకు ఎంతటి వాడు అంటే లేకపోతే నేను చేస్తాను అని చెప్పగానే చెప్పినట్టు. రామాజ్ఞ శిరసా వహించి వెంటనే విభీషణుడు బుద్ధిశాలియకు మండోదరిని అనునే వాక్యములతో ఓదార్చినాడు. ధర్మాత్ముడు, ధర్మబుద్ధి అంతే గలవాడు ధర్మజ్ఞుడైనటువంటి భీషణుడు తన బంధువులను రావణ సంస్కారం అనేది తొందరపెట్టినాడు. విధి విధానం అనుసరించి పితృమేధ విధానముతో ఆహితాగ్నేయ వాణికి జరుపబడు పద్ధతిలో, అంటే ఒక గొప్ప సౌతయాగం చేసినటువంటి వాడికి ఎటువంటి విధానంలో జరుగుతారో అటువంటి పద్ధతిలో చితిని పేర్చి బంధువులు మిత్రులు కూడి ఉండగా రావణుడికి అంత్యక్రియలు
అంత్యేష్టి చేసి విధియుక్తముగా చితికి నిప్పు అంటించి స్నానం చేసి తడి వస్త్రములతో తిలలు దర్భలు కలిసి నీటితో విధిపూర్వకంగా తర్పణాలను సమర్పించి ఎన్నో దానధర్మాలు చేసినాడు. ఉదకంతో తర్పణం సమర్పించిన తర్వాత శిరస్సు వంచి నమస్కరించి సాంత్వన వచనములు మరణ చెప్పుచూ స్త్రీలను ఓదార్చినాడు. మీరందరూ నగరంలోకి వెళ్ళండి అని చెప్పగా వారందరూ కూడా నగరంలోకి వెళ్ళారు. రాక్షస స్త్రీలందరూ నగరం చేరుకున్న తర్వాత భీష్ముడు రామ సన్నిధికి చేరి విజయంతో అన్నాడు. రాముడు కూడా సైన్యంతో సుగ్రీవునితో లక్ష్మణునితో కూడి ఉండి రుద్రుని చంపిన ఇంద్రుని వలె తన శత్రువును హతమార్చి ఆనందమును పొందినాడు. మాతని కూడా రాముడిని ప్రదక్షిణ చేసి అభినందనను ఆచరించిన పిమ్మట రాముడికి ఆజ్ఞని తీసుకుని రథమును తీసుకుని ఆకాశ మార్పున వెళ్ళిపోయినాడ. రాముడు లక్ష్మణునితో అంటున్నాడు, లంకారాజ్యం ఇంతకు ముందే విభీషణుడికి నా చేత ఇవ్వబడింది. అయినను ఇప్పుడు నువ్వు వెళ్ళి విభీషణుడికి లంకామధ్యమున విప్రులతో యథాశాస్త్రముగా అంతపూర్వకంగా పట్టాభిషేకం జరుగుతుంది అని రాముడు చెప్పగా లక్ష్మణుడు వెంటనే వానరులతో కూడి లంకానగరంలో వెళ్ళినాడ. సువర్ణ కలశములతో సముద్రములోకి జరుగు తప్పించి బుద్ధిమంతులకు రాక్షసురాజు విభీషణుడికి రాజ్యాభిషేకం ఉత్సవం జరిపించినాడు. అంతటా పురజనులు నానా విధములు కానుకలు కూడిరాగా సౌమిత్రుడు కూడా విభీషణుడు కూడా గుడి విభీషణుడు కూడా కానుకలు తీసుకుని వచ్చి రాముడికి శాస్త్రాన్ని దండ ప్రణామాలు ఆచరించినాడు. ఘటన సమర్థుడు అగు రాముడు విభీషణుని రాజ్యం పొందిన వాడిగా చూసి సంతోషం గలవాడి తమ్ముడితో కూడి తను తాను కృతకృత్యునిగా భావించినాడు. సుగ్రీవుని ఆలింగనం చేసుకుని రాముడు ఇలా అంటున్నాడు సుగ్రీవునితో, ఓ వీరుడా, నీ సహాయంతో గొప్పవాడు రావణుడు జయింపబడినాడు. గొప్పవాడు రావణుడు జయించిన అంటే నీ సహాయం అనగా నాచే విభీషణుడు కూడా లంకాభిషిక్తుడైనాడు. వినయాన్వితుడై పార్శ్వమును నిలిచిన హనుమను చూసి విభీషణుని యొక్క అనుమతి పొంది నీవు రావణాలయముకు లంకను ప్రవేశించి రావణ వధ మొదలగు సంగతులను నీవు జానకి తెలిపి ఆమె ప్రత్యుత్తరము నాకు శీఘ్రమునే నివేదించు. ఆమె ఏమంటున్నదో అడిగి తెలుసుకున్నా. ఇవన్నీ జరిగిన విషయాన్ని తెలుసుకున్నాను. రాముడు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు, ఆమె ఏమంటున్నారు తెలుసుకుందామనుకుంటున్నాడు అని అట్లా ఇప్పుడు రాముడికి హనుమ ఆజ్ఞాపించాడు. తర్వాత ధీమంతులకు సంజీవనాగాహరుడైనటువంటి వాయుపుత్రుడు రాక్షసుల చేత ఆదరింపబడుచు లంకానగరం ప్రవేశించినాడు. రావణ గ్రహణకు సమీపం గల అశోకవనమును చేరినాడు. అక్కడ శంశుభావృక్షం కింద కూర్చుని ఉన్న పుణ్యశాలను సీతను దర్శించి అక్కడ రాక్షస స్త్రీలచే పరివేష్టింపబడి ఆమె చూసినాడు. ఆమె చూసి ఆమె ఎలా ఉంది అంటే ఆమె ఎప్పుడు రాముడిని ధ్యానిస్తూ ఉంది, రామనామాన్ని జపిస్తూ రాముడిని ధ్యానిస్తుంది. ఆ తల్లి అట్టి తల్లిని సమీపించి వినయంతో కలవించి ఆ మారుతి నమస్కారం చేసి రెండు చోటులు కూడా జోడించి చేమును అత్యంత భక్తితో వినమ్రుడై ఆమె ముందు నిలిచినాడు. అతని చూసి జానకి కొంతసేపు మౌనం వహించింది. అంతటా పూర్వస్మృతిని కలిగి అతడిని రామబంధువుగా గుర్తించింది. ముందు ఎవరా అనుకుంది, తర్వాత మళ్ళీ బిడ్డను గుర్తించేసింది. ఆమె ఆనందంతో సౌమ్యము భావంతో చూచింది. ఆమెను ప్రసన్న భావంతో కలిగిన దానిగా గమనించి పవనసుడు ఆమెకు రాముడు చెప్పినదంటే చెప్పుడు ప్రారంభించినాడు. రాముడు సుగ్రీవ విభీషణ సహితుడై వానర సైన్యముతో లక్ష్మణుతో పాటుగా క్షేమంగా ఉన్నాడు. రావణుని అతని సుతులతో సైన్యముతో మంత్రులతో పాటుగా హతమార్చి లంకా రాజ్యము విభీషణుడు రాజును చేసి నీ క్షేమమును అడిగినాడు. ఎంత అద్భుతం! ఆయన ఏమన్నాడు, ఆమెకు అభిప్రాయం తెలుసుకోండిరా, ఆమె మాట ఏంటో తెలుసుకోండి అన్నాడు. రాముడు ఈ మాట అన్నాడు అని చెప్తే ఎలా ఉంటుంది, అలా కాదు, నీ క్షేమం అడిగినాడు అని చెప్పినాడు అన్నాడు ఆంజనేయ స్వామి. మన మాట ఒకే మాటను రెండు రకాలుగా ఏమండి కాస్త ఇలా వస్తారా, ఏమండి ఇలా వస్తారా ప్రస్తుతం ఏమండి కూడా లేదు పేరు.
ప్రాజెక్టు పిలిచేవాళ్ళు ఏమండి వస్తారా ఏమండి అలా తేడా ఉంటుంది కదా పోయి చాలా ఇదిగా ఉంది కాబట్టి